నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో 141వ మేడే సందర్భంగా కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం కార్మిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. మేడే కార్యక్రమాన్ని జరుపుకుంటా కార్మికులందరికీ శుభాకాంక్షలు. అట్లనే ముత్తారం గ్రామం, కన్నాపురం, శంకరపట్నం, ఐందరపల్లి, మెట్టుపల్లి, మొలంగూరు వీరు అందరూ కార్మికులు మేడే పండుగను అతి ఘనంగా జరుపుకున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఏఐటిసి ఆఫీస్లో ఏఐటిసి మేడే జెండాను విజయ పథకాన్ని ఎగరవేయడం జరిగింది. ఈరోజు 141వ మేడే కార్యక్రమాన్ని ఒక పండుగలా చేసుకొని విజయవంతం చేయడానికి మండలం నుంచి వెళ్ళి గ్రామ కార్యదర్శులు, అధ్యక్షులు అందరూ రావడం జరిగింది. అలాగే ఈ మండలంలోని మేడే కార్యక్రమం అన్ని గ్రామాల్లోని కొత్తగట్టు, శంకరపట్నం, తాడికల్, అంబేగూడెం, ఏడవల్లి, మెట్టుపల్లి, ముత్తారం మరియు అన్ని గ్రామాల్లోని ఏఐటిసి జెండాలు ఎగరవేసి ఒక పండుగలా జరుపుకోవడం జరిగింది. అలాగే కార్మికుల సమస్యలపైన మేడే 141వ మేడ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక పండుగలా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్మికుడికి ఈరోజు ఒక పండుగ. ఆ పండుగను విజయవంతం చేసి కార్మికులందరూ జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే కార్మిక సమస్యలపైన నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి 44 చట్టాలను 4 కోట్లుగా విభజించి ఆ 4 కోట్లను విభజించిన కార్మికుల కుట్రను కొట్టినటువంటి నరేంద్ర మోడీ గారు, మీరు మా కార్మికుల సమస్యలు పట్టించుకొని 44 చట్టాలను యథావిధిగా కొనసాగించి కొనసాగిస్తేనే మా కార్మికులకు సమస్యలు తెల్లారుతాయి. ఆ తెల్లారే విధంగా మీరు ఆ సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలు మీరు తెలియజేయాలి. ఈ 4 చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లను ఒక్కొక్క కార్మికునికి ఒక్కొక్క సమస్యలపైన ఎన్నో పోరాటాలు చేసుకుంటూ కార్మికులు సాధించుకున్న పోరాటాలను, ఈ పోరాటాల ఫలితంగానే ఈరోజు మేడే 141వ మేడే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే అమెరికాలో చికాగో నగరంలో ఆనాడు 1920 జూన్ 26వ తారీఖు నాడు ఆవిర్భవించింది. ఆనాటి నుంచి వెళ్ళి నేటి వరకు 141వ మేడే సందర్భంగా మేము విజయవంతం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజా సమస్యలపైన, కార్మిక సమస్యలపైన అవన్నిటిని నరేంద్ర మోడీ గారు మీరు ఏం చేస్తారో తెలియదు, కార్మికుల సమస్యలు వెనుకకు తీసుకోకుంటే భారీ ఎత్తున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మేము రాబోయే కాలంలో ధర్నాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి కోరుకుంటూ